అందరికీ ఈరోజు నేను మధ్యాహ్నం లంచ్లోకి అయితే గోబీ పులావ్ చేశాను. చాలా బాగా వచ్చిందండి. నేను చాలా రోజులైంది చేసి కూడా. చాలా రోజుల కంటే చాలా నెలలైందని చెప్పొచ్చు. నిన్న మా వారు ఆఫీస్ నుంచి వస్తుంటే బండి మీద పెట్టి అమ్ముతున్నారంట. చాలా ఎక్కువగా ఉన్నాయంట గోబీ ఫ్లవర్స్. ఒక 2 తీసుకొచ్చారనమాట. నాకు చాలా ఇష్టం. నాకైతే థైరాయిడ్ ఉంది. అయినా సరే నేను తింటానే ఉంటాను ఇది. అంటే ఎప్పుడైనా సీజనల్గానే కదా, మనం రెగ్యులర్గా ఏం తినాం కదా అనేది తినేస్తా. నాకు తిన్నప్పటికీ తిననప్పటికి పెద్ద తేడా ఏం తెలీదు. అందుకని నేను తింటానన్నమాట. డాక్టర్ గారు అయితే తినొద్దని చెప్పారు. అంటే వాళ్ళు ఏంటంటే మనం తినమన్నామంటే ఎక్కువ తినేస్తామని చెప్పేసి వాళ్ళు మానేయమని చెప్తారు. కానీ తగ్గించుకొని తినాలంతే. ఎక్కువగా తినాలి, ఎక్కువ తినకుండా తగ్గించుకొని తింటే సరిపోతుంది. నేను ఇదైతే రైస్ కుక్కర్లో చేశాను. స్టవ్ మీద గిన్నె పెట్టేసి కొంచెమే ఆయిల్ వేసాను. 1 స్పూనున్నర ఆయిల్ వేసి షాజీరా, అలాగే ఇవి ఏమంటారు, అనాస పువ్వు అంటారు కదా, అనాస పువ్వు వేసాను. వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా అంటే చిన్న రోట్లో దంచాను, కచ్చా పచ్చాగా దంచేసాను. ఆ తర్వాత గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసి కొంచెం పసుపు వేసుకొని లైట్గా ఫ్రై చేశాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇంకా గోబీ ముందుగా మనం వేడి నీళ్ళలో నీట్గా కడిగి పెట్టుకుంటాం కదా, గోబీ కూడా వేసి అదంతా కూడా మసాలా అంతా దానికి పట్టేలాగా ఒక 2 నిమిషాలు ఉంచాను. ఆ తర్వాత కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసారు. మళ్ళీ ముందే మనం ఎక్కువ వేసేస్తే ముక్కలకు పీల్చాయంటే అవి ఉప్పు ఉప్పు అయిపోతాయి. మళ్ళీ నీళ్ళు పోసుకున్నప్పుడు చెక్ చేసుకొని వేసుకుందామని చెప్పేసి నేను కొంచెమే వేసాను. ఈ విధంగా ఇవన్నీ ఉప్పు వేసిన తర్వాత అన్నీ కలిపేసేసుకొని ఇంకా నేను బాస్మతి రైస్ వేసాను. 3 కప్పులు వేసాను. మనం రైస్ కప్తో ఉంటుంది కదా, ఆ రైస్ కప్తో 3 కప్పులు అయితే వేసాను. రైస్ వేసి అంతా ఒకసారి కలిపేసిన తర్వాత నేను 6 గ్లాసులే నీళ్ళు పోసాను. 3 కప్పులు రైస్ కదా, 6 గ్లాసులు నీళ్ళు పోసాను. ఇంకా ఎంతో కొంత వాటర్ అయితే మనం ఈ గోబీ ఫ్రై చేసేటప్పుడు కానీ ఒక హాఫ్ గ్లాస్ వరకైనా వాటర్ అనేది ఉంటాయి. అందుకని కరెక్ట్గానే తీసుకున్నాను. బియ్యం ఒక 10 నిమిషాలు నానబెట్టా. బాస్మతి రైసు ఎక్కువసేపు నానబెట్టకూడదు. ఎక్కువసేపు నానబెట్టామంటే బియ్యం అనేది ఇరిగిపోతాయి. మన నార్మల్ బియ్యం కంటే ఈ బియ్యం కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి, ఇరిగిపోతాయి అన్నమాట. ఉప్పు చెక్ చేస్తే కొంచెం తక్కువైంది, ఉప్పు వేసాను. అలాగే పుదీనా, కొంచెం కరివేపాకు కూడా వేసి కలిపేసి ఇంకా కుక్కర్లో అయితే పెట్టేశాను. ఇంకా రైస్ లాస్ట్లో ఇంకా ఆగిపోతుంది అన్నప్పుడు మూత తీసి కొంచెం కసూరి మేతి, అలాగే కొత్తిమీర వేశాను. అసలు ఎంత బాగుందో, అసలు ఇల్లంతా స్మెల్ అండి. అసలు ఎంత బాగుందో, ఇంకా చికెన్ బిర్యానీకి వచ్చినంత స్మెల్ వచ్చేసింది. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. నేనైతే ఒట్టిగానే తినేసాను. చాలా బాగుంది. సింపుల్గా రైస్ కుక్కర్లో తొందరగా అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మనం ఎక్కువ మసాలాలు వేసినా ఆ టేస్ట్ రాదు. కొంచెం కొంచెం అంటే క్వాంటిటీ కరెక్ట్గా వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. మా వారు కొంచెం కారం తక్కువ తింటారు కాబట్టి నేను ఎండు కారం అయితే వేయలేదు. మిర్చీలు అవన్నీ వేసేసాం కాబట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.